యా వన్ థింగ్ కేకే లైక్ పీడిఎఫ్ డాక్యుమెంట్ షేర్ చేశారు కదా, అది ఏమంటే వన్స్ రో లైనెక్స్ 4 ఇచ్చారు, 4-5 డాక్యుమెంట్స్ షేర్ చేశారు. అవునవును 1 4 వాట్ 5 అబౌట్ 1-2-3? ఇవ్వలేదా మీకు? రాలేదా 1 2 3? 1-2-3 రాలేదు, ఓన్లీ 4-5 వచ్చింది. అవునా, సరే నేను చేస్తాను. Yeah. 4 5 మీరు వచ్చింది. వన్స్ అది ఇంట్రడక్షన్ వచ్చింది, ఏది రెజ్యూమేకి, ఐ మీన్ సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఉంది కదా, అది అవునవును, వచ్చింది. ఓకే. బట్ 1-2-3 రాలేదు డాక్యుమెంట్స్. ఓకే ఓకే, నేను చేస్తాను, అది చేస్తాను 1 2 3. అది ఓకే. మీరు పంపించామో అనుకున్నాం, మిగతా వాళ్ళకి సెండ్ అయింది. మీరు సరే చూద్దాం, నేను చేస్తాను. ఓకే సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి గ్రూప్ అంటే గ్రూప్ అంటే ఏంటి అసలు? అంటే గ్రూప్, సో గ్రూప్ అంటే ప్రైమరీ గ్రూప్, ఓకే. గ్రూప్ అంటే సెకండరీ గ్రూప్, ఓకే. అంటే గ్రూప్ అంటే ప్రైమరీ గ్రూప్, గ్రూప్ అంటే సెకండరీ గ్రూప్. గుడ్. సో ప్రైమరీ గ్రూప్, సెకండరీ గ్రూప్ ఇలా ఉంది కదా. సో ప్రైమరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై, దీస్ ఆర్ ఆల్ డిఫాల్ట్ గ్రూప్స్. డిఫాల్ట్ గ్రూప్, మనం దీన్ని డిఫాల్ట్ గ్రూప్ అనొచ్చు యాక్చువల్గా, డిఫాల్ట్ గ్రూప్. బట్ ఇదేంటిది? ఎస్, వి మస్ట్ క్రియేట్. అంటే this is not a default groups. These groups will be created by user itself. But these groups are created by Linux itself. Okay, అనుకోండి, just Linux అని అనుకోండి. Okay, fine. ఇలా ఉంది. Okay. So now, so primary groups are created by Linux and the secondary groups are created by user. Okay, fine. So నేనేమంటానంటే సింపుల్ గా, సపోజ్ KK1 ఒక యూజర్ ఉన్నాడు, ఫైన్. KK1 యూజర్ ఉన్నాడు. ఓకే, తర్వాత KK1 అనే వ్యక్తి ఒక యూజర్. అంటే ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. గ్రూప్స్ అంటే ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే? గ్రూప్ 1 రిలేటెడ్ టు ప్రాజెక్ట్ 1, గ్రూప్ 2 రిలేటెడ్ టు ప్రాజెక్ట్ 2. అంటే నాకు KK1 అనే వ్యక్తి నా ప్రాజెక్ట్ 1 గ్రూప్ లోకి కావాలి, నాకు ప్రాజెక్ట్ 2 గ్రూప్ లో కూడా కావాలి. అంటే గ్రూప్ 1 లో KK1 ఉంటాడు, గ్రూప్ 2 లో కూడా KK1 ఉంటాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇలాగా అగైన్ ఆఫ్టర్ సమ్ డే, అంటే దట్ మీన్స్ వాట్, ఆఫ్టర్ 1 month ఆర్ 2 months ఇట్ సెల్ఫ్ అగైన్ ప్రాజెక్ట్ 3 స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ 3 లో కూడా KK1 కావాలి అని చెప్పారు. దట్ మీన్స్ వాట్, గ్రూప్ 3. ఇలాగా అంటే KK1 ఇప్పుడు ఎన్ని గ్రూప్స్ లో ఉన్నాడు? 3 గ్రూప్స్ లో ఉన్నాడు యాక్చువల్. 3 గ్రూప్స్ లో ఉన్నాడు. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ, సో KK1 అనే వ్యక్తి ఎన్ని గ్రూప్స్ లో ఉన్నాడు? ఓకే, KK1 అనే వ్యక్తి ఎన్ని గ్రూప్స్ లో ఉన్నాడు? అసలు ఈ KK1 అనే వ్యక్తి ఎన్ని గ్రూప్స్ లో ఉన్నాడు అనేది ఒక పాయింట్ అయితే, అసలు ఈ KK1 అనే వ్యక్తి ప్రైమరీ గ్రూప్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రైమరీ గ్రూప్ ఏంటి, అసలు ప్రైమరీ గ్రూప్ ఐడి ఏంటి, ఆ సెకండరీ గ్రూప్ ఏంటి, సెకండరీ గ్రూప్ ఐడి ఏంటి, అండ్ సెకండరీ అంటే ఎన్ని గ్రూప్స్ లో ఉన్నాడు? ఇవే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సెకండరీ గ్రూప్స్. ఇవన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటన్నిటి కూడా సెకండరీ గ్రూప్స్ అంటాం. అంటే దీన్ని బట్టి క్వశ్చన్ ఏమర్థం అవుతుందంటే, ఈ KK1 అనే వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు, ఆ గ్రూప్ యొక్క ఐడి ఏంటి, అసలు అవి ప్రైమరీ గ్రూప్స్ ఎన్ని, సెకండరీ గ్రూప్స్ ఎన్ని అని చూస్తే, రియల్ గా మీరు చూస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, KK1 కి ఓన్లీ a single primary group is available. ఓన్లీ సింగిల్ ప్రైమరీ గ్రూప్, ఎక్కువ ఉండవు. ప్రైమరీ గ్రూప్ అనేది సింగిల్ ఉంటుంది ఎవరికి? KK1 కి. అయితే సెకండరీ గ్రూప్స్ ఆర్ మెనీ.
ఎస్ ఫ్రెండ్స్, సెకండరీ గ్రూప్స్ ఆర్ మెనీ. సెకండరీ గ్రూప్స్ ఆర్ మెనీ అంటే ఏంది? కేకే1 అనే వ్యక్తి ఎన్ని గ్రూపులైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రైమరీగా వచ్చేసరికి ఒక దాంట్లోనే ఉంటాడు, ప్రైమరీ గ్రూప్. సో దిస్ ప్రైమరీ గ్రూప్ విల్ బి క్రియేటెడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద యూజర్. ప్రైమరీ గ్రూప్ విల్ బి క్రియేటెడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద యూజర్. అంటే ఎట్లాగా? సపోజ్ మీరు యూజర్ యాడ్ అని టైప్ చేశారు అనుకోండి, ఇక్కడ యూజర్ యాడ్ అని టైప్ చేస్తే, ఓకే, మీకు యూజర్ యాడ్ అని టైప్ చేసి ఇలా యూజర్ యాడ్ సంథింగ్ కేకే1. ఎప్పుడైతే యూజర్ యాడ్ సంథింగ్ కేకే1 అని మీరు టైప్ చేశారో, స్పాట్ లో మీకు ఏం జరిగింది అంటే యూజర్ ఐడి వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. ఓకే, ద సేమ్ వే ఇదే కేకే1 కి యూజర్ ఐడి ఏమి 1001 రావచ్చు, యూజర్ నేమ్ కేకే1 రావచ్చు. అయితే ఇదే విధంగా లైనక్స్ మరొక ప్లాన్ కూడా వేస్తుంది. ఆ ప్లాన్ ఏంది? మళ్ళీ అగైన్ అది గ్రూప్ ఐడి కూడా తయారు చేస్తుంది, మళ్ళీ అగైన్ అది గ్రూప్ నేమ్ కూడా తయారు చేస్తుంది. ఓకే, అంటే గ్రూప్ ఐడి ఎంత? ఇదిగో 1001 ఉంది కదా, సేమ్ ఐడి వస్తుంది. గ్రూప్ నేమ్ ఏంది అంటే కేకే1 యూజర్ నేమ్ కదా, గ్రూప్ నేమ్ కూడా కేకే1 వస్తుంది. ఇది మనం అర్థం చేసుకుంటే చాలు, ఇంతే సింపుల్ గా. అంటే మనం ఎప్పుడైనా యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తే యూజర్ ఐడి వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది, ఆ తర్వాత గ్రూప్ ఐడి వస్తుంది, గ్రూప్ నేమ్ వస్తుంది. సో యూజర్ ఇన్ఫర్మేషన్ ఏమో ఒక ఫైల్లో స్టోర్ అయింది, అంటే ఏ ఫైల్ అది? పాస్టబిలిటీ ఫైల్లో. ఓకే, గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఏమో మరో ఫైల్లో స్టోరేజ్. ఏ ఫైల్ అది? గ్రూప్ అనే ఫైల్. ఫైల్ 1, ఫైల్ 2. ఫైల్ 1 లో ఇన్ఫర్మేషన్ వేరే ఉంటది, ఫైల్ 2 లో ఇన్ఫర్మేషన్ వేరే ఉంటది. సో ఈ విధంగా మనకి యూజర్‌ని ఎప్పుడైనా తయారు చేసినప్పుడు యాస్ సూన్ యాస్ యూ క్రియేట్ ఎ యూజర్, ద యూజర్ విల్ గెట్ యూజర్ ఐడీ అండ్ యూజర్ నేమ్. ద యూజర్ విల్ గెట్ గ్రూప్ ఐడీ అండ్ గ్రూప్ నేమ్. దట్ థింగ్స్ వాట్? దిస్ విల్ బి స్టోరింగ్ ద రెస్పెక్టివ్ డైరెక్టరీస్, రెస్పెక్టివ్ ఫైల్స్, గ్రూప్ పాస్టబిలిటీ. సో పాస్టబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఈటీసీలోనే ఉంటుంది. ఈటీసీ అనే డైరెక్టరీలో. గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఈటీసీలోనే ఉంటుంది. ఎక్కడది? స్లాష్ ఈటీసీ, స్లాష్ ఫోల్డర్‌లో. స్లాష్ ఫోల్డర్‌లో ఉంటది ఈటీసీ. స్లాష్ ఫోల్డర్‌లో ఈటీసీ ఉంటుంది. ఆ ఈటీసీలో పాస్టబిలిటీ ఉంటుంది. స్లాష్ ఫోల్డర్‌లో ఈటీసీ, ఆ ఈటీసీలో గ్రూప్. అట్లనమాట. అవి మనం అర్థం చేసుకోవాలి. సరే, అయితే స్టోరీ బానే ఉంది ఇలాగా. ఇప్పుడు ఇది గ్రూప్ ఐడి 1001 సంథింగ్. గ్రూప్ నేమ్ ఇది. ఇది ప్రైమరీ గ్రూప్ అంటాం దీన్ని మనం. ఇదే ప్రైమరీ గ్రూప్. దిస్ విల్ బి గివెన్ బై లైనక్స్. So we have not yet created, not created, we didn't create. So Linux has been created successfully. Okay, fine. అయితే దీనికి తోడుగా నేను సెకండరీ గ్రూప్స్ ని యాడ్ చేసుకుంటా. ఆ సెకండరీ గ్రూప్సే ఇవి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సెకండరీ గ్రూప్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సెకండరీ గ్రూప్స్ అట్లా అన్నమాట. అట్లాగా నేను సెకండరీ గ్రూప్స్ తోటి ఇదిగో కేకే1 అటాచ్ చేసినప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎలాగా? అసలు నా ప్రైమరీ గ్రూప్ ఏంటి? ఒక వ్యక్తి యొక్క అంటే యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్ ఏంటి? ఓకే, అసలు దాని ప్రైమరీ గ్రూప్ ఐడి ఏంటి? ఓకే, తర్వాత అసలు సెకండరీ గ్రూప్ ఏంటి? ఓకే, సెకండరీ గ్రూప్ ఐడి ఏంటి? గ్రూప్ ఐడి ఇట్లా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రైమరీ గ్రూప్ ఐడి, సెకండరీ గ్రూప్, సెకండరీ గ్రూప్ ఐడి, ఇవన్నీ నేను అనుకున్నప్పుడు నాకు లైనక్స్ లో ఎక్కడ చూసినా సరే కమాండ్సే కనపడతాయి. అందుకోసం మనం దీనికోసం కమాండ్ వాడతాం. ఏ కమాండ్ అది? వాడిచ్చాడు లైనక్స్. ఏమని ఇచ్చాడు? ఐడి. ఓకే, ఐడి అని టైప్ చేయి. ఓకే, ఏ యూజర్ గురించి తెలుసుకుంటున్నావు? కేకే1 కదా, యూజర్ నేమ్ కేకే1 అని టైప్ చేయి అంతే. అంటే ఐడి అని రాసి మీరు కేకే1 అనే యూజర్ నేమ్ రాస్తే చాలు. ఆ యూజరు ఆ యూజరు ఏ గ్రూప్ లో ఉన్నాడు, ఆ గ్రూప్ ఐడి ఏంటి, వాడి ప్రైమరీ గ్రూప్ ఏంటి, వాడి సెకండరీ గ్రూప్ ఏంటి, రెండు విషయాలు ఇక్కడ మనకు కనపడతాయి. ఐడి కేకే1 అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ కొట్టండి. ఐడి అని ప్రెస్ చేసి ప్రెస్ ఎంటర్ పెట్టిన అట్లా మనకు అట్లా ఆ విధంగా మనం చేయొచ్చు. సరే, ఇది చూడొచ్చండి. ఓకే, సరే సరే మరి అట్లా కాదు, గ్రూప్ లో మెంబర్స్ ని యాడ్ చేసాం అంటే ఒక 3 మెంబర్స్ అట్లాగా. అంటే సపోజ్ లెట్స్ సే కేకే1 ఉన్నాడు, కేకే2 ఉన్నాడు, కేకే3 ఉన్నాడు.
ఈ ముగ్గురిని యాడ్ చేసాం ఎట్లాగా జీ పాజిటివిటీ -m KK1 KK2 KK3 తర్వాత జీ పాజిటివిటీ రాసేసి KK1 రాసేసి ఇక్కడ ఏం రాస్తాం మనం వచ్చేసి గ్రూప్ 1 రాసాం అనుకోండి. అప్పుడు ఏమైంది KK1 అనే వ్యక్తి KK2 వ్యక్తి KK3 వ్యక్తి మొత్తం కూడా ఈ గ్రూప్ లోకి వచ్చేసారు. ఓకే ఫైన్. M అంటే మల్టిపుల్. ఓకే స్మాల్ ఏ ఉపయోగించాలా క్యాపిటల్ ఉపయోగించాలా క్యాపిటలే. సరే ఓకే బాగుంది. ఆఫ్టర్ సమ్ టైం అంటే కొన్ని సందర్భం తర్వాత నేనేం చేయాలంటే ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ఫెలో. ఐ వాంట్ టు రిమూవ్ ఓన్లీ KK1. రిమూవ్ KK1 యూజర్ ఫ్రమ్ గ్రూప్ 1. అంటే యూజర్ ని రిమూవ్ చేయండి గ్రూప్ 1 నుంచి. యూజర్ ని రిమూవ్ చేయాలంటే కూడా మనకి ఏమంటాం జీ పాజిటివిటీ PASSWD. అయితే ఇక్కడ M ప్లేస్ లో M అనేది ఏంటి దీన్ని మనం ఫ్లాగ్ అంటాం లేదా ఆప్షన్ అంటాం. M ఫ్లాగ్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే D ఫ్లాగ్ వాడతాం. D ఫ్లాగ్. ఇదేమో M ఫ్లాగ్ ఇదేమో D ఫ్లాగ్. D ఫ్లాగ్ మీన్స్ వాట్ డిలీట్. ఏం డిలీట్ చేస్తారు మీరు KK1 ఎక్కడి నుంచి గ్రూప్ 1 నుంచి. సో KK1 విల్ బి డిలీట్. సో KK1 విల్ బి డిలీటెడ్ సక్సెస్ఫుల్. సో ఆ విధంగా మనం గ్రూప్ లో మెంబర్స్ ని యాడ్ చేయొచ్చు, గ్రూప్ లో మెంబర్స్ ని డిలీట్ చేయొచ్చు. ఆ తర్వాత డిలీషనే కాదు మనం ఇంకొక విషయాలు కూడా చెప్పాం. ఏం చెప్పాం గ్రూప్ లో ఒక వ్యక్తిని అడ్మిన్ గా కూడా చేయొచ్చు అని చెప్పాం. అడ్మిన్ గా కూడా చేయొచ్చు అని చెప్పాం. ఎట్లాగా ఏం లేదు సింపుల్ గా చూడండి. సింపుల్ గా ఇదిగోండి. సపోజ్ ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే రూట్ యూజర్ అనే వ్యక్తి KK1 తయారు చేశాడు, KK2 అనే ఇద్దరిని తయారు చేశాడు, KK2 KK3ని కూడా తయారు చేశాడు అనుకోండి. ముగ్గురు యూజర్స్ ని తయారు చేశాడు. ఓకే ఆ తర్వాత అదే రూట్ యూజరు గ్రూప్ 1 కూడా తయారు చేశాడు. ఓకే తర్వాత ఏం చేశాడంటే వీళ్ళు ముగ్గురిని గ్రూప్ లో యాడ్ చేశాడు. అంటే ఇద్దరిని యాడ్ చేశాడు, మూడోవాడిని వదిలేశాడు అనుకో. అంటే ఎట్లాగా ఎస్ అంటే ఎట్లా చేశాడు ఏం లేదు జీ పాజిటివిటీ రాశాడు. ఓకే రాసి -m రాశాడు. ఓకే KK1 రాశాడు, కామా KK2 రాశాడు, తర్వాత గ్రూప్ 1 రాశాడు. దట్ మీన్స్ వాట్ 2 members will be added to this group. Yes. 2 members will be added into this group. సింపుల్ ఎగ్జాంపుల్. ఎక్సలెంట్ గా సరే ఇక సరిపోయిన తర్వాత ఎస్ తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు అంటే వాడు సరే ఈ గ్రూప్ లో మెంబర్స్ ఉన్నారు కదా KK1 KK2 వాళ్ళకి పూర్తి స్థాయిలో అడ్మిన్ లెవెల్ పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడు ఈ పాజిటివిటీ అడ్మిన్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఓకే ఏ అంటే అడ్మిన్ క్యాపిటల్ ఏనా క్యాపిటల్ ఏనే అడ్మిన్. సో KK1 కి అడ్మిన్ చేయాలనుకున్నాడు KK1. ఓకే మిగతా KK2 కూడా అడ్మిన్ చేయాలని KK2. ఓకే ఎక్కడ ఏ గ్రూప్ లో గ్రూప్ 1. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా ఎస్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ గ్రూప్ అడ్మిన్స్. మై గ్రూప్ అడ్మిన్స్ ఆర్ KK1 అండ్ KK2. దిస్ ఇస్ మై గ్రూప్. ఇద్దరిని గ్రూప్ అడ్మిన్ గా చేసేసాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఎప్పుడైతే గ్రూప్ అడ్మిన్ గా చేశానో వీళ్ళకి ఎలాంటి సౌకర్యం వస్తుంది అంటే వాళ్ళు లాగిన్ అవ్వాలి. ఎక్కడ వాడు KK1 గా ఇక్కడ లాగిన్ అవుతాడు, KK2 గా ఇక్కడ లాగిన్ అవుతాడు. ఓకే సో KK1 గా తన టెర్మినల్లో అతను లాగిన్ అవుతాడు, KK2 గా తన ఇక్కడ లాగిన్ అవుతాడు. అయితే వీళ్ళకున్న పాసిబిలిటీస్ ఏంటి KK1 అనే వ్యక్తి ఈ గ్రూప్ 1 ఉందే ఎస్ యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్ యాడ్ they can add members. They can add members into this group. Okay తర్వాత ఏం చేయొచ్చు ఎస్ రిమూవ్ ఆర్ డిలీట్ మెంబర్స్ ఫ్రమ్ దిస్ గ్రూప్. అంటే యాడ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు మెంబర్స్. ఇక్కడ కూడా ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు మెంబర్స్.
ఎక్కడ గ్రూప్ 1 లోకి. గ్రూప్ 2 లో చేయలేడా? నో, చేయలేడు. ఎందుకు? గ్రూప్ అడ్మిన్ కాదు వాడు. గ్రూప్ 1కే అడ్మిన్. కాబట్టి గ్రూప్ 1 లోనే తన పెర్ఫార్మెన్స్ చూపించగలడు. లెట్స్ లైక్ వాట్సాప్ గ్రూప్ లాగా. వాట్సాప్ గ్రూప్ లో గ్రూప్ అడ్మిన్ ఏదైనా చేయొచ్చు. మీ గ్రూప్ లో చేయొచ్చు. అంతేగాని నెక్స్ట్ గ్రూప్ లోకి వెళ్ళి నేను చేస్తానంటే కుదరదు. అట్లాగే ఇక్కడ కూడా ఈ గ్రూప్ 1 లోకి ఇది గ్రూప్ అడ్మిన్ కాబట్టి దే కెన్ డూ దిస్ టాస్క్. ఇది మన టాస్క్ యాక్చువల్ గా. అయితే ఎప్పుడైనా సరే KK1 అనే వ్యక్తి, KK2 అనే వ్యక్తి గ్రూప్ అడ్మిన్ కాబట్టి ఎస్ దే కెన్ యాడ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్. దెన్ దట్స్ ఇట్ అంతే. ఆ తర్వాత పొరపాటులో KK1 అనే వ్యక్తి గ్రూప్ 1 ని డిలీట్ చేయడం పాసిబుల్ అవ్వదు. గ్రూప్ 1 కి పేరు మార్చడం పాసిబుల్ అవ్వదు. గ్రూప్ 1 ఏమీ చేయలేడు అతను. అంటే గ్రూప్ 1 ఏమీ చేయలేడు. గ్రూప్ 1 లో జరిగే విషయాలేంది రెండు విషయాలు. మెంబర్స్‌ని యాడ్ చేసుకో. తర్వాత మెంబర్స్‌ని యాడ్ చేసుకున్న తరువాత నెక్స్ట్ లెవెల్‌లో మెంబర్స్‌ని తీసుకో. అంతకు మించి నువ్వేం చేయలేవు. సరే, బాగుంది. బాగానే ఉంది. ఇదంతా మాకు అర్థమైంది. కరెక్టే. మరి మీరు ఇద్దరిని గ్రూప్ అడ్మిన్‌గా చేశారు ఈరోజు. బాగుంది. చేశారు. ఆ! మరి ఆఫ్టర్ 2 మంత్స్, 1 మంత్ తర్వాత ఎవడు గ్రూప్ అడ్మినో నేనే మర్చిపోతానే. ఇచ్చింది నేనే. కానీ నేనే మర్చిపోగలను. ఎందుకు? ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను ఏ టాస్క్‌లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నాను, ఏ ఫైల్‌లో ఉన్నాను, ఎవడెవడికి ఎలాంటి వర్క్ నేను చేసి పెడతానో నాకే తెలీదు. అందుకోసం లైనెక్స్‌ని అడిగా. అమ్మా లైనెక్స్, అసలు గ్రూప్ అడ్మిన్స్ నేను తయారు చేస్తున్నాను గదా! మరి నువ్వు సెపరేట్‌గా ఏదన్నా లొకేషన్‌లో దీన్ని మెయింటైన్ చేస్తున్నావా? అని అడిగా నేను. ఎవరిని? లైనెక్స్‌ని అడిగా. అప్పుడు లైనెక్స్ చెప్పింది. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పిందంటే, యెస్, యెస్, వి ఆర్ మెయింటైనింగ్. యెస్. ఒక ఫైల్‌లో గ్రూప్ అడ్మిన్స్ డీటెయిల్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను. దయచేసి నువ్వు డోంట్ వర్రీ అని చెప్పింది. ఓహో! అంటే అట్లాగే మెయింటైన్ చేస్తున్నావా? యెస్. ఓన్లీ గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్. అసలు ఓన్లీ ఎవడైతే గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారో, ఎవడైతే గ్రూప్‌లో మెంబర్స్‌గా ఉన్నాడో, ఆ మెంబర్స్ డీటెయిల్స్‌తో పాటు గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ కూడా నేను మెయింటైన్ చేస్తాను చూడు అని చెప్పింది. ఆహా! అంటే గ్రూప్ అడ్మిన్స్ డీటెయిల్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తావా? యెస్, మెయింటైన్ చేస్తా. ఏ ఫైల్ అది అని అడిగితే, అప్పుడు లైనక్స్ ఒక ఫైల్ పేరు చెప్పింది. ఇది ఫైల్. యెస్. ఆ ఫైలు ఆ ఫైలే దాని పేరే జీ షాడో. జీ షాడో ఈస్ ఎ ఫైల్. యెస్. జీ షాడో అనేది ఒక ఫైల్ యాక్చువల్‌గా. దీంట్లో ఏం దొరుకుతది మనకి అంటే, అక్కడ ఎవరైతే యూజర్‌లు ఉన్నారో, కేకే1, కేకే2 అడ్మిన్ లేయర్ గదా! వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరికింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇలా దొరికింది. ఎక్కడ దొరికిద్ది? అడ్మిన్స్ అది జీ షాడోలో. జీ షాడో ఈస్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్. ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతదనమాట. జీ షాడో. జీ షాడో. సో, ఈ విధంగా మనం వాడు అడుగుతాడు క్వెషన్. హౌ టు ఫైండ్ ఔట్ ద గ్రూప్ అడ్మిన్స్? హౌ టు ఫైండ్ ఔట్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? యెస్. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. అప్పుడు ఏం లేదు. అప్పుడు మనం ఇది చెప్పాలి. ఏమని? విత్ ద హెల్ప్ ఆఫ్ జీ షాడో వి కెన్. యెస్ అని చెప్పాలి. అంటే జీ షాడో అంటే ఏంది? నేను చాలా స్పష్టంగా నోట్స్ కూడా రాసాను దీనికి. జీ షాడో ఈస్ ఎ ఫైల్ ఇన్ లినక్స్ విచ్ కంటైన్స్ ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌తో పాటు అడ్మిన్స్ ఎవరో కూడా చెప్పిద్దనమాట. ఎక్కడ? ఈ ఫైల్ రియల్‌గా. ఇది మనం అర్థం చేసుకోవాల. సో, చూస్తే ఇప్పుడు మనం ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. గ్రూప్‌లో అడ్మిన్స్ చేయొచ్చు. ఆ! అడ్మిన్ అయిన తర్వాత గ్రూప్‌ని డిలీట్ చేయొచ్చు. గ్రూప్‌లో సభ్యుల్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. కానీ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జీ షాడోలో ఉంటదనమాట. ఇది ఫైల్ యాక్చువల్‌గా. గ్రూప్‌లో మెంబర్స్‌ని యాడ్ చేయటం. గ్రూప్‌లో మెంబర్స్‌ని డిలీట్ చేయటం. సింగిల్ మెంబర్‌ని యాడ్ చేయాలంటే మీకు తెలుసు. జీపాస్‌డబ్ల్యూడీ -a కేకే1 గ్రూప్ 1 సింగిల్ యూజర్. సో, సింగిల్ యూజర్ తోటి ఇలాగా. సింగిల్ యూజర్‌తో అలా చేయొచ్చు. ఇక్కడ ఇదొచ్చేసి ఇది ఇలాగ. ఇది అర్థం చేసుకోవాల. యూజర్ తయారైన వెంటనే ఇక్కడ ఇలా. ఓకే. అయితే
అయితే మీకు క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూలో చాలా మంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూలో. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారంటే, సపోజ్ కేకే1 అనే యూజర్‌ని తయారు చేసావు. ఓకే. తయారు చేసావు. యెస్. యూ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. బట్ కేకే1 అనే యూజరు ఎన్ని ఫైల్స్‌లో రిఫ్లెక్ట్ అవుతాడో చెప్పండి. దట్ మీన్స్ వాట్? హౌ మెనీ ఫైల్స్ కేకే1 యూజర్ విల్ బి అప్డేటెడ్. యెస్. ఈ కేకే1 అనే యూజరు ఎన్ని ఫైల్స్‌లో అప్డేట్ అవుతాడు? సింపుల్‌గా మీరు చాలా చెప్తున్నారు కదా! ఎన్ని ఫైల్స్‌లో అప్డేట్ అవుతాడు? ఎన్ని ఫైల్స్‌లో రిఫ్లెక్ట్ అవుతాడు? అంటే కేకే1 యూజర్ 4 ఫైల్స్‌లో రిఫ్లెక్ట్ అవుతాడు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఈ 4 ఫైల్స్‌లో కేకే1 అనే వ్యక్తి రిఫ్లెక్ట్ అవుతాడు. అంటే నువ్వు కేకే1 అనే యూజర్‌గా తయారు చేసిన వెంటనే ఈ 4 ఫైల్స్‌లో కేకే1 ఎంట్రీ ఉంటుంది. యెస్. ద ఎంట్రీ విల్ బి దేర్. ఎంట్రీ ఎవరిస్తారు? లైనక్స్ ఇచ్చిద్ది. అంటే ఆ ఫైల్స్ అన్నిట్లో కేకే1 ఎంటర్ చేసిద్దనమాట. As soon as we create a KK1 user, the KK1 user will be updated into these 4 files. ఫైల్ నంబర్ 1 ఏ ఫైలు? ఫస్ట్ చెప్పాను గదా! ఇక్కడ కేకే1 అనే యూజర్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాడు ఫస్ట్ అంటే పాస్ టైమ్‌లో రిఫ్లెక్ట్ అవుతాడు. అక్కడ కనిపిస్తాడు. ఓకే. రెండోది ఎక్కడ కనిపిస్తాడు? షాడోలో కనిపిస్తాడు. షాడో అనే ఫైల్‌లో కనిపిస్తాడు. మూడోది ఎక్కడ కనిపిస్తాడు? గ్రూప్ అనే ఫైల్‌లో కనిపిస్తాడు. ఎవరు? కేకే1. నాలుగోది ఎక్కడ కనిపిస్తాడో తెలుసా? జీ షాడో. ఈ 4 ఫైల్స్‌లో కేకే1 యూజర్ కనిపిస్తాడు. అంటే బై డిఫాల్ట్‌గా మీరు జస్ట్ కేకే1 యూజర్ ఎంటర్ చేసిన తర్వాతనే అతన్ని అడ్మిన్ చేయాల్సిన అవసరం లేదు. అతన్ని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అతను సూడో యూజరు, ఆ యూజరు, ఈ యూజరు ఏ యూజర్ చేయాల్సిన అవసరం లేదు. సో, యాస్ సూన్ యాస్ వి క్రియేట్ ఎ కేకే1 యూజర్, ద కేకే1 విల్ బి అప్డేటెడ్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్, ఇన్‌సైడ్ థిస్ ఫైల్, ఇన్‌సైడ్ థిస్ గ్రూప్ ఫైల్, ఇన్‌సైడ్ థిస్ జీ షాడో ఫైల్ ఆల్సో. గ్రూప్ ఫైల్, ఆ! జీ షాడో ఫైలు, పాస్‌టబిలిటీ ఫైల్. ఇవి 4 ఫైల్స్‌లో అప్‌డేట్ అవుతాడు. పాస్‌టబిలిటీ అనే ఫైల్ ఏందంటే మీకు తెలుసు. షాడో అనే ఫైల్ ఏందంటే మీకు తెలుసు. గ్రూప్ అనే ఫైల్, జీ షాడో అనే ఫైల్. వీటన్నిటిలో కేకే1 మీకు కనిపిస్తాడు. అన్నిట్లో. అయితే ఇక్కడ పాస్‌టబిలిటీ అనే ఫైల్‌లో ఈటీసీ ఉంది. ఇది గూడా ఈటీసీ. ఇది గూడా ఈటీసీ. ఇది గూడా ఈటీసీ. అన్నీ ఈటీసీలోనే ఉన్న ఫైల్స్ ఇవన్నీ. ఈటీసీ అనేది ఏంది? ఒక డైరెక్టరీ. డైరెక్ట్ అంటే ఒక ఫోల్డర్. అదెక్కడుంది? అది స్లాష్‌లో ఉంది. స్లాష్ ఇట్లాగనమాట. సపోజ్ వీటిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటే అప్పుడు మనం వాడొచ్చు. ఏమని? స్లాష్ ఈటీసీ పాస్‌టబిలిటీ స్లాష్ ఈటీసీ యెస్ షాడో స్లాష్ ఈటీసీ గ్రూప్ స్లాష్ ఈటీసీ జీ షాడో ఇట్లనమాట. సో, ముందు మాత్రం మనం డిస్‌ప్లే చేయాలిగా ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని. అందుకే టెయిల్ కమాండ్ వాడతాం. టీఏఐఎల్ టెయిల్. అట్లా అన్నమాట. సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సరే ప్రెజెంట్ మనం దీంతో స్టార్ట్ అవుదాం. ఓకే. కేకే1 యూజర్ శాంపిల్‌గా ఒక యూజర్‌ని తయారు చేసి, ఈ ఫైల్స్‌లో తన ఎంట్రీ ఉందో లేదో వెతికేద్దాం ఫస్ట్. సో, టెయిల్ ఈటీసీ పాస్‌టబిలిటీ రాయొచ్చు. లేదా అంటే దీని ప్లేస్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ థిస్ వన్, యూ కెన్ ఆల్సో ట్రై ఫర్ థిస్. ఏందది? గెట్ ఈఎన్‌టీ పాస్‌టబిలిటీ. ఓకే. అలా కూడా ట్రై చేయొచ్చు. గెట్ ఈఎన్‌టీ షాడో అట్లా. గెట్ ఈఎన్‌టీ గ్రూప్. సో, గెట్ ఈఎన్‌టీ జీ షాడో అట్లా. ఈ విధంగా కూడా మనం డిస్‌ప్లే చేయొచ్చు దాంట్లో ఉన్న కంటెంట్. సరే ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇది ఒక ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళిపోయి ఆ! ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి అసలు ఫస్ట్ దాని విషయం ఏందో చూద్దాం ఒక నిమిషం. ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి దాని విషయం మొత్తం
AWS లో ఈ విషయం అంతా ఒక సర్వర్ను తయారు చేసి ఆ సర్వర్లో విషయం అంతా చూసేద్దాం. ఓకే, డిలీట్ చేద్దాం. ఇది పాస్వర్డ్ పాస్వర్డ్. సో జస్ట్ లాంచ్ an ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. ఈ పేరు వచ్చేసి లాక్ సర్వర్ నెంబర్ 1, ఒక సర్వర్ ఒక ఇన్స్టెన్స్. ఓకే, ఇది GUI కాబట్టి మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేయండి. ఓకే, సరే, ఒక సర్వర్ నడుస్తుంది, దాని IP అడ్రస్ కాపీ చేసుకోండి. దిస్ ఇస్ IP అడ్రస్ ఆఫ్ సర్వర్ 1. ఓకే, క్లియర్ చేసాం. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇది యాక్చువల్ ఇలాగా 4 ఫైల్స్ లో అతను రిఫ్లెక్ట్ అవుతాడా లేదా చూడాలి. AK1 యూజర్ జస్ట్ తయారు చేయండి. అతని 4 ఫైల్స్ లో రిఫ్లెక్ట్ అవుతాడా లేదా చూసుకోవాలి. పాస్టబిలిటీ షాడో G షాడోలో రిఫ్లెక్ట్ అవుతాడా లేదా చూసుకోవాలి. ఎంట్రీ అనేది ఉంటుంది, ఎంట్రీ ఎట్లా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు EC2 యూజర్ నుంచి డైరెక్ట్ గా నేను ఏం చేస్తానంటే సూడో యూజర్కి వెళ్తా, రూట్ యూజర్కి వెళ్తాను. దిస్ ఇస్ రూట్ యూజర్కి వెళ్ళిన తర్వాత యూజర్ యాడ్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్. యూజర్ని యాడ్ చేసాం. సరే, బాగానే ఉంది. యూజర్ని యాడ్ చేసిన తర్వాత ఆ యూజర్ అనే వ్యక్తి 4 ఫైల్స్ లో అప్డేట్ అవుతాడని చెప్పాను. మరి 4 ఫైల్స్ ని చూడాలంటే ఎట్లా? 2 విధాలుగా చూడొచ్చు. ఎలాగా? టేల్ ETC పాస్టబిలిటీ రాసిన ఒకటే, గెట్ ENT పాస్టబిలిటీ రాసిన ఒకటే. గెట్ ENT టేల్ ETC షాడో అని రాసిన ఒకటే, గెట్ ENT రాసిన ఒకటే. గెట్ ENT రెండు సేమ్. రెండు కూడా సేమ్, నో ప్రాబ్లం.
ఇదంతా మీకు మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్‌లో చూడొచ్చు మీరు. జస్ట్ షాడో అనే ఫైల్ ఓపెన్ చేయాలంటే టేల్ ఈటీసీ పాస్టబిలిటీ. ఓకే. దీన్నే ఇంకోలాగా ఓపెన్ చేయాలంటే ఆర్ వీ కెన్ ఆల్సో ఓపెన్ లైక్ దిస్. ఎలాగా? గెట్ ఈఎన్టీ పాస్టబిలిటీ అట్లా అన్నమాట. అది. సో, ఆ విధంగా అన్నిటిని చేయొచ్చు. షాడో కూడా అంతే. షాడో కూడా మనం ఏం చేస్తాం? టేల్ ఈటీసీ షాడో ఆర్ సంథింగ్ కాల్డ్ ఫ్రెండ్స్ గెట్ ఈఎన్టీ షాడో. సో, టోటల్‌గా అన్నిటిని అంతే. ఇప్పుడు గ్రూప్‌లో ఉందంటే గ్రూప్ కూడా అంతే. యెస్. సేమ్ థింగ్. గ్రూప్ అంటే గ్రూప్ కూడా. టేల్ ఈటీసీ గ్రూప్ ఆర్ గెట్ ఈఎన్టీ గ్రూప్ అంటే గ్రూప్ ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ కూడా ఏంటి మనం టేల్ ఈటీసీ జీ షాడో. ఇలాగా ఇవే మనం ఇక్కడ ట్రై చేస్తాం. సింపుల్‌గా ఇది. ఈ కమాండ్సే ఇక్కడున్న ఈ కమాండ్స్‌నే మనం ఇక్కడ ట్రై చేస్తాం. అంటే సింపుల్. యెస్ ఇక్కడ. ఎక్కడ అది? యెస్. గెట్ ఈఎన్టీ పాస్టబిలిటీ. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? కేకే1 ఎంట్రీ వచ్చేసింది ఇక్కడ. యెస్. కేకే1 ఎంట్రీ ఈస్ దేర్ అవైలబుల్. కేకే1 ఎంట్రీ అక్కడ ఉన్నది. ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ కేకే1 కనిపిస్తున్నాడు కదా! యెస్. కేకే1 కనిపించాడు. ఓకే. సరే నెక్స్ట్ ఏంటి? ఇంకో ఫైల్ చూడాలి. ఇంకో ఫైల్ ఏంటి? గెట్ ఈఎన్టీ షాడో. షాడోలో కేకే1 ఎంట్రీ ఉందో లేదో చూడు. గెట్ ఈఎన్టీ షాడో. షాడో అనేది ఏందో ఒక ఫైల్. చూసావా? షాడో ఫైల్‌లో కూడా కేకే1 యూజర్ ఉన్నాడు. కేకే1 యూజర్ ఈస్ అవైలబుల్ షాడో. సరే. ఇంకొక ఫైల్‌లో కేకే1 ఉన్నాడని చెప్పారు. ఎక్కడది? డైరెక్ట్‌గా గ్రూప్ అనే ఫైల్. కేకే1 యూజర్ ఇంకొక ప్లేస్‌లో కూడా ఉంటాడు. ఎక్కడది? గ్రూప్. ఓకే. గ్రూప్. అంటే గ్రూప్ అంటే ఎట్లా ఓపెన్ చేయాలి? గెట్ ఈఎన్టీ గ్రూప్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? గ్రూప్ అనే దాంట్లో కూడా కేకే1 ఉన్నాడు. ఎంట్రీ ఉంది గ్రూప్‌లో కూడా. తర్వాత నెక్స్ట్ ఇది క్లియర్ చేయండి. తర్వాత గెట్ ఈఎన్టీ జీ షాడో. జీ షాడో. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. చూసారా? ఇది ఇక్కడ కూడా కేకే1 ఎంట్రీ ఉన్నది యాక్చువల్‌గా. యెస్. ఎంట్రీ ఉంది. అట్లా అంటే కేకే1 అనేది మీరు చేసింది ఒకటే స్టేట్‌మెంట్. బట్ రిఫ్లెక్టెడ్ ఇన్ 4 ఫైల్స్. కేకే1 రిఫ్లెక్టెడ్ ఇన్ 4 ఫైల్స్. ఆ 4 ఫైల్స్ ఇవే. ఇది ఎంట్రీ క్వెషన్. వాళ్ళు అడిగితే చెప్పొచ్చు మీరు ఈజీగా. మీరే లేకపోతే కల్పించుకొని చెప్పండి. ఒక యూజర్‌ని తయారు చేసిన తర్వాత ద యూజర్ విల్ బి రిఫ్లెక్టెడ్ 4 ఫైల్స్ డు యూ నో అని చెప్పాలి. అంటే అప్పుడే మనం అటాక్ ఇవ్వాలన్నమాట. ఎవరికి? ఇంటర్వ్యూవర్‌కి. సో దట్ దే కెన్ అండర్‌స్టాండ్. అదర్‌వైజ్ వాళ్ళు మనకి అటాక్ ఇస్తారన్నమాట. అంటే చాలామంది రియల్‌గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలాంటి క్వెషన్స్ అడగాలో ముందే రాసుకొనొచ్చి ప్రిపేర్ అయ్యి ఆ క్వెషన్స్ మిమ్మల్ని అడిగే అవకాశం ఛాన్స్ ఉన్నాయి. అయ్యే అడుగుతారిక. వేరే అడగరు. ఎందుకు? అతనికి టైం లేదు. ఏదో లైనక్స్ మీద ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు. నాకేమి రాదు. రాకపోయినా ఒక 20 క్వెషన్స్ నేను రాసుకొనొచ్చి అవే అడుగుతా. వేరే అడగను. అంతే. అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ తెలిసినోళ్ళు అడిగితే మనం ఎంత దూరమైనా ఎళ్లి సబ్జెక్ట్ చెప్పడానికి అవకాశం. సరే. ఎనీవే ఇది గూడా చాలా క్లారిటీగా అర్థం చేసుకొని చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సరే. సరే ఇప్పుడు మనకి గ్రూప్‌లోకి ఒక 2 మెంబర్స్‌ని అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి గ్రూప్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఎలాగుంటాయో తెలుసుకుందాం. అదే గ్రూప్ అడ్మిన్ ఎలాంటి సౌకర్యాలొస్తాయి వాడికి. గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నప్పుడు వాడికి ఎలాంటి సౌకర్యాలొస్తాయి అనేది తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్. ఇందాక ఆల్రెడీ మనం
పిక్చర్లో చూసాం గ్రూప్కు సంబంధించిన ఎస్ ఎలాగ ఉంటుంది అనేది పిక్చర్లో చూసాం. ఇది ఇది పిక్చర్, ఈ పిక్చర్ యాక్చువల్గా. ఓకే, ఈ పిక్చర్లో చూసాం రూట్ యూజరు ఒక 1 2 3 3 యూజర్స్ని తయారు చేశారు. తర్వాత గ్రూప్ 1 తయారు చేశాడు. ఇద్దరు యూజర్స్ని మాత్రమే గ్రూప్ 1లోకి యాడ్ చేశాం. ఇద్దరు యూజర్స్కి గ్రూప్ అడ్మిన్ ఇచ్చాం. ఇప్పుడు ఇద్దరు యూజర్స్కి సంబంధించి ప్రివిలేజెస్ చెక్ చేశాం. ఇది స్టోరీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ పాయింట్ ఏంది? ఫస్ట్ ఏం చేయాలా అంటే ఫస్ట్ ఏం లేదు, యూజర్స్ని తయారు చేయడం ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటి? గ్రూప్ను తయారు చేయడం సెకండ్ స్టెప్. తర్వాత ఏంటి? యూజర్స్ మొత్తాన్ని గ్రూప్లోకి యాడ్ చేయటం మూడో స్టెప్. తర్వాత ఏంది? అడ్మిన్గా ఇవ్వటం నాలుగో స్టెప్. ఐదోది ఏంది? అడ్మిన్గా ఇచ్చిన తర్వాత KK1 ఎలా పనిచేస్తాడో లేదో చూసుకోవటం ఒకటి. ఆరోది ఏంది? KK2 ఎట్లా పనిచేస్తాడు. అడ్మిన్ ఇచ్చాను కదా నేను. అడ్మిన్ ఇస్తే అతనికి కొన్ని ఇచ్చాను కదా అవకాశాలు. అంటే ఏంది? గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు, గ్రూప్లో మెంబర్స్ని డిలీట్ చేయొచ్చు. మరి అలాంటి సౌకర్యం ఇతనికి వస్తుందో లేదో అతను చెక్ చేసుకోవాలి. ఎందుకు? ఇతను గ్రూప్ అడ్మిన్ కాబట్టి. ఈ గ్రూప్లో అట్లా ఆ విధంగా అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1లో యూజర్స్ తయారీ, స్టెప్ 2లో గ్రూప్స్ తయారీ, స్టెప్ 3లో మెంబర్స్ యాడ్ చేయటం గ్రూప్లోకి, స్టెప్ 4లో డైరెక్ట్గా మెంబర్స్ని అడ్మిన్గా చేయటం, స్టెప్ 5లో ఆ మెంబర్సే చెక్ చేసుకోవటం. ఇది మనం చేసేది. ఇది చేసిన తర్వాత మొత్తం చెకింగ్ మనం అంతా అయిపోయింది. అప్పుడు మెంబర్స్కి బాబు నువ్వు గ్రూప్ అడ్మిన్గా చేశాను, వెళ్ళిపోయి నువ్వు గ్రూప్లో ఎవరినైనా యాడ్ చేసుకో అని చెప్తాను నేను వాడు. అప్పుడు గ్రూప్ అడ్మిన్లు ఎవరైనా యాడ్ చేస్తారు అంతే. అంతేగాని ప్రతిసారి రూట్ యూజర్ దగ్గరికి వెళ్ళి యాడ్ చేయి అంటే కాదు, కష్టం అవుతుంది. చూద్దాం. సో CLER క్లియర్. హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్. చూసారా, నేను రూట్ యూజర్ని. ఓకే సరే, నేనేం చేయాలా? ముగ్గురు యూజర్స్ని తయారు చేయాలా. యూజర్ యాడ్ KK1. సో ఆల్రెడీ KK1 ఆల్రెడీ ఉన్నాడు. యూజర్ యాడ్ KK2. ఓకే, యూజర్ యాడ్ KK3. ఓకే, ముగ్గురు యూజర్స్ ఉన్నారు. పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయి. పాస్వర్డ్ కూడా పాస్టబిలిటీ KK1 1 2 3 అంటే పాస్వర్డ్ అసైన్ చేస్తాం. ఓకే, పాస్టబిలిటీ KK2 1 2 3 పాస్వర్డ్ అసైన్ చేస్తాం. KK3 కూడా ఎంటర్ చేయి, నో ప్రాబ్లం. పాస్టబిలిటీ KK3 అయిపోయింది. ముగ్గురు యూజర్లు తయారు చేసాం, ముగ్గురికి పాస్వర్డ్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళని గ్రూప్లోకి జాయిన్ చేద్దాం. అంటే ఏంది? గ్రూప్ లేదు కదా, మనకి గ్రూప్ తయారు చేయి. ఏలాగా? గ్రూప్ యాడ్ గ్రూప్ 1. గ్రూప్ యాడ్ గ్రూప్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఒక గ్రూప్ తయారైంది. ఓకే, ఈ గ్రూప్లోకి మెంబర్స్ని అటాచ్ చేసేసేయి. ఎట్లాగా? ఇదే చెప్పాను కదా, గ్రూప్ యాడ్ GPASWD -m KK1, KK2 ఏ గ్రూప్లోకి? గ్రూప్ 1లోకి. ప్రెస్ ఎంటర్ బటన్. సో GPASWD రాసాం, -m రాసాం, KK1 రాసాం, KK2 రాసాం, గ్రూప్ 1 రాసేసాం. అయిపోయింది. అంటే ఆ గ్రూప్ 1లో KK1 అనే వ్యక్తి ఉన్నాడు, KK2 అనే వ్యక్తి కూడా ఉన్నాడని అర్థం. ఏది? గ్రూప్ 1లో. అంతే, గ్రూప్ 1లో. మరి గ్రూప్ 1లో వీళ్ళిద్దరు ఉన్నట్టు మాకెట్లా తెలిసిద్ది అంటే అప్పుడు గ్రూప్ని వెతకాల. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా గ్రూప్స్ తయారు చేసిన వెంటనే ఆ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్‌లో స్టోర్ అయి ఉంటది. గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్‌లో స్టోర్ అయి ఉంటది. ఆ ఫైల్ పేరే ఇది. గ్రూప్ అనే ఫైల్‌లోకి స్టోర్ అయిద్ది ఇదంతా. అప్పుడు గ్రూప్ అనే ఫైల్‌ని మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు. సో క్లియర్. గ్రూప్ అనే ఫైల్‌ని చెక్ చేయాలంటే గెట్ ENT గ్రూప్ అంటే చెప్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, గ్రూప్ 1 వచ్చేసింది. దాంట్లో KK1, KK2 ఉన్నాడు.
గ్రూప్ 1 ఉంది. దాంట్లో యూజర్ ఇది గ్రూప్ ఐడి KK1 ఒక యూజర్, KK2 మరొక యూజర్ గా చూపించింది. ఓకే, ఇది యాక్చువల్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అయిపోయింది. అయితే ఇందాక నేను ఒకటి చెప్పాను, KK1 అనే వ్యక్తి ఏ గ్రూపులో ఉన్నాడు అని చెప్పాలని చెప్పానే. KK1 అనే వ్యక్తి ఏ గ్రూపులో ఉన్నాడో తెలుసుకోవచ్చు. KK2 వ్యక్తి ఏ గ్రూపులో ఉన్నాడో కూడా తెలుసుకోవచ్చు. అట్లా కూడా తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళని అడ్మిన్ గా కూడా మనం చేయొచ్చు. సరే, అసలు అడ్మిన్ గా చేద్దాం. చూద్దాం. అడ్మిన్ గా చేయాలంటే ఏం చేయాలి? మనకి తెలుసు, మనకి gfast కమాండ్ అదే. ఓకే, -a అంటే అడ్మిన్. ఎవరిని చేస్తావు? KK1. ఓకే, తర్వాత ఎవరిని చేస్తావు? KK2. ఏ గ్రూప్ లో? గ్రూప్ 1 లో. వీళ్ళిద్దరిని గ్రూప్ 1 లో అడ్మిన్ గా చేస్తాను. KK1 KK2 ప్లస్ సెంటర్ బటన్ చేసేసా, అయిపోయింది. మరి వీళ్ళిద్దరు అడ్మిన్ అయినట్టు నాకెలా తెలిసిద్ది అంటే, అడ్మిన్ డీటెయిల్స్ అన్ని ఒక ఫైల్లో స్టోర్ అవుతాయని చెప్పాను. ఆ ఫైల్ పేరే G-Shadow. ఆ ఫైల్లో స్టోర్ అవుతాయి. అడ్మిన్ డీటెయిల్స్ అన్ని ఆ ఫైల్లో స్టోర్ అవుతాయి. ఎలాగా చూపిస్తారా? ఎస్, ఏం లేదు, G-Shadow ఫైల్కి వెళ్ళాలి. get ent GSHA G-Shadow ప్లస్ సెంటర్ బటన్. చూసారా? ఇదేంది మనకేం కనిపించడం లేదు? ఏంటిది? KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు. ఓకే, సో వీళ్ళల్లో ఎవరు అడ్మిన్ అని తెలుసుకోవాలి మనం అంటే, అప్పుడు లైనెక్స్ ఒక మాట చెప్పింది. ఏమని? ఇక్కడ KK1 ఉన్నాడు, ఇక్కడ KK2 ఉన్నాడు, వీళ్ళు మాత్రం యూజర్స్ అని చెప్పింది. ఓకే, ఎప్పుడైతే ఇదిగో కోలన్ ఉందో, కోలన్ ఈ కోలన్ లోపల మధ్యలో ఉన్నారే వీళ్ళు అడ్మిన్స్ అని చెప్పింది. అంటే కోలన్ లోపల ఉన్నవాళ్ళు, కోలన్ లో మధ్యలో ఉన్నవాళ్ళు అంటే KK1 KK2 అడ్మిన్సే. ఇప్పుడు అంటే యూజర్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ ని చూపించింది, అర్థమైందా? గ్రూప్ లో ఉన్న అడ్మిన్స్ కూడా చూపించింది. అట్లా అన్నమాట. అలా మనం అర్థం చేసుకోవాలి. ఏది? G-Shadow అనేది ఒక ఫైల్. యాక్చువల్ గా గ్రూప్ లో ఉన్న అడ్మిన్స్ తో పాటు అంటే యూజర్లు చూపించాలి కదా, మెంబర్స్ ని ప్లస్ గ్రూప్ లో అడ్మిన్స్ కూడా చూపించింది. KK1 ఒక అడ్మిన్, KK2 మరొక అడ్మిన్ అని చూపిస్తుంది. అంతే. ఇప్పుడు నేనేం చేస్తాను? KK1 గా లాగిన్ అవుతా, KK2 గా లాగిన్ అవుతా. అడ్మిన్ ప్రివిలేజెస్ నేను తీసుకుంటా. ఇక్కడ గ్రూప్ లో. ఏ గ్రూప్ అది? గ్రూప్ 1. ఎందుకు? నేను అడ్మిన్ గా చేశాను కాబట్టి. అంటే ఆ అడ్మిన్ గా చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ, అడ్మినిస్ట్రేషన్ కైండ్ ఆఫ్ ప్రివిలేజెస్ నీకు వస్తున్నాయో లేవో చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోవాలంటే KK1 గా లాగిన్ అవ్వాలి నువ్వు అర్జెంట్ గా. మళ్ళీ నీ మిషన్ లోకి లాగిన్ అవ్వాలి. KK2 గా లాగిన్ అవ్వాలి నీ మిషన్. అక్కడ తెలుసుకోవాలి ఈ విషయాలని. ఎలా తెలుసుకుంటాం అది? అంటే ఎస్, KK1 గా లాగిన్ అవ్వాలి. KK1 గా లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? పట్టి సర్వర్ IP అడ్రస్ ఇస్తారు, మనకు సప్లై చేస్తారు. సర్వర్ IP అడ్రస్ గివెన్ బై క్లౌడ్ ఇంజనీర్. వేరే వాళ్ళకి తెలియదు, వేరే వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే సర్వర్ల మీద పనిచేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్ కాబట్టి వాడే ఇవ్వగలడు సర్వర్ IP అడ్రస్. ఓకే, తర్వాత క్రెడెన్షియల్స్, బ్రౌజ్, పాస్వర్డ్, ఓపెన్. సో తర్వాత నెక్స్ట్ KK1. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా? సో లాగిన్ యాజ్ KK1. యాక్చువల్గా KK1 అనే వ్యక్తి ఈ సందర్భంలో లాగిన్ అవ్వలేడు. యాక్చువల్గా ఎందుకు లాగిన్ అవ్వలేడు? ప్రెస్ సెంటర్ బటన్. అదే విషయం. ఎందుకు అంటే అక్కడ నువ్వు సెటప్ మార్చాల. అక్కడ లైనెక్స్ చెప్పాలా, అమ్మా లైనెక్స్ యూజర్ని తయారు చేస్తున్నా, వాటిని లాగిన్ అవ్వనివ్వు అని చెప్పాలా లైనెక్స్ కి. చెప్పాలంటే లైనెక్స్ లో ఫైల్ పేరు చెప్పింది. రూట్ యూజర్కి వెళ్ళి, ఓకే, ఇది క్లోజ్ చేసేసి, ఇది వర్కౌట్ అవ్వదు. రూట్ యూజర్ ఇది.
రూట్ యూజర్ అని నువ్వు ఎలా చెప్పగలవు? ఇదిగో రూట్. ఓకే, రూట్ యూజర్ అనే ప్లేస్ లోకి వెళ్ళి విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి కాన్ఫిగ్. ప్రెస్ ఎంటర్ బటన్. సో దాంట్లో లైన్ నెంబర్ 65కి వెళ్ళు. :65 కొడితే లైన్ నెంబర్ 65కి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు? నో అనేదాన్ని ఎస్ పెట్టు, ప్లస్ ఐ చేయాలి. ఐ అంటే ఏంది? ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలి. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఇక్కడ ఎస్ అని టైప్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రా. ఎస్కేప్ :X. అయిపోయింది. తర్వాత సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ ఎస్ఎస్డి సర్వీస్ రీస్టార్ట్. అంటే రిఫ్లెక్ట్ అవడానికి ఇవన్నీ కూడా మనం చేసిన మోడిఫికేషన్ రిఫ్లెక్ట్ అవడానికి రీస్టార్ట్ చేసాం. అయిపోయింది. చేసిన తర్వాత మాత్రమే యూజర్స్ అక్కడ లాగిన్ అవ్వగలరు. చేసిన తర్వాత మాత్రం యూజర్స్ అక్కడ లాగిన్ అవ్వగలరు. ఎక్కడ? వాళ్ళ టెర్మినల్లో. ఎస్, గో టు టెర్మినల్. పట్టి. ఓకే, సో కేకే లోడ్. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్. authentication credential browse. Login as a EC2-user. ఓకే, లాగిన్ యాజ్ EC2-user. ఎప్పుడు EC2 యూజర్ గా నువ్వు లాగిన్ అవ్వాలంటే. కానీ మనం EC2 యూజర్ తో మనకు పని ఏంది? నేను KK1 యూజర్ గా ట్రై చేయాలా. ఎందుకు? అడ్మిన్ ప్రివిలేజెస్ తీసుకున్నాను నేను, అందుకని KK1. ఎస్, ప్లస్ 1. అది యాక్చువల్ గా. సో KK1 అనే వ్యక్తి అడ్మిన్ అయ్యాడు. అడ్మిన్ గా చేశాను నేను నా పేరు రూట్ యూజర్. నేను KK1 అడ్మిన్ గా చేశా. అడ్మిన్ గా చేసి వాడికి ఇచ్చేసా. అరే KK1, you are an admin. You can add any member of this group అని చెప్పా. ఎంతమందినైనా యాడ్ చేసుకో అని చెప్పా KK1 ని. KK1 ఏం చేస్తాడు? యాడ్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ KK1 అనే వ్యక్తి ఒక గ్రూప్ లో ఒక మెంబర్ని యాడ్ చేయాలంటే చూడండి, gpast -a KK3 అంటే ఒక సభ్యుడు KK3 మెంబర్ ఉన్నాడు కదా, వాడిని గ్రూప్ 1 లోకి యాడ్ చేస్తాం. చూసారా? gpast -a KK3 గ్రూప్ 1 అని చెప్పా. అంటే KK1 అడ్మిన్ కాబట్టి ఈ గ్రూప్ 1 లోకి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఏమైంది? యాడింగ్ యూజర్ KK3. యాడింగ్ యూజర్ KK3 అంటే KK3 అనేవాడు ఇప్పుడు గ్రూప్ లో ఒక మెంబర్ అంతే, అడ్మిన్ అయితే కాదు. KK3కి అడ్మిన్ ప్రివిలేజెస్ వస్తాయా? రావు. KK1కు ఎందుకు వచ్చినాయి? వాడు అడ్మిన్ అయ్యాడు కాబట్టి వచ్చినాయి. అదే KK3లో లాగిన్ అయ్యి నువ్వు ట్రై చేసావనుకో, నీకేం అర్థం కాదు, రాదు. అసలు ఇది రాదు యాక్చువల్లీ. నువ్వు కావాలంటే KK3లోకి లాగిన్ అవ్వి ట్రై చేయి. KK3లోకి లాగిన్ అయ్యి ట్రై చేస్తే నీకు రాదు. చూడు కావాలంటే. సో పట్టీలోకి వెళ్ళి KK3గా ఎంటర్ అవుదాం. చూద్దాం అసలు వాడికి వస్తాయా రావు. తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్, కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. కొంచెం దీనికి ప్రాక్టీస్ చేయాలి, ప్రిపరేషన్ ఉండాలి. లేకపోతే 70mm సినిమా కనపడింది. లైనెక్స్ రాని వాళ్ళందరూ డెవాప్స్ ఇంజనీర్ అవ్వలేరు. అయినా కూడా అక్కడ కూడా మళ్ళీ 70mm. అందువల్ల డెవాప్స్ అంటే ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. డెవాప్స్ అనేది ఈజీ కోర్స్ రియల్ గా చెప్పాలంటే. ఎప్పుడు లైనెక్స్ వచ్చినప్పుడు మాత్రమే. డెవాప్స్ అనేది కష్టమైన కోర్స్ అని చాలా మంది అంటారు. ఇప్పుడు లైనెక్స్ రానప్పుడు
20 కమాండ్స్ లైనెక్స్ నేర్చుకొని నేను డెవాప్స్ ఇంజనీర్ అవుతానంటే చెల్లదది. కుదరదది. వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లైనెక్స్ ప్లాట్‌ఫామ్‌లో నువ్వు పని చేయాలి. యాస్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వేర్ షుడ్ యూ వర్క్? లైనెక్స్ ప్లాట్‌ఫామ్. ఖచ్చితంగా. లైనెక్స్ వస్తేనే. అందులో నీకు లైనెక్స్ అర్థమైందంటే ఏడబ్ల్యూఎస్ అర్థమైద్ది. ఎందుకు? లైనెక్స్ బేస్డ్ క్లౌడ్ అది. ఎవరు? ఏడబ్ల్యూఎస్. లైనెక్స్ బేస్డ్ క్లౌడ్ ముఖ్యంగా. కాబట్టి లైనెక్స్‌లో బాగా నేర్చుకోగలిగితే ఏడబ్ల్యూఎస్ అర్థమైద్ది, డెవాప్స్ అర్థమైద్ది. కాబట్టి దృష్టి పెట్టాలి మనం. ఓకే. సరే. ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి అడ్మిన్ కాబట్టి గ్రూప్‌లోకి అందరిని యాడ్ చేశాడు. సో, కేకే2 గూడా అడ్మిన్ కాబట్టి యాడ్ చేస్తాడు. నేనే పాయింట్ ఏం రాశాను? ఇక్కడ కేకే3. కేకే3 గ్రూప్‌లో సభ్యుడు యాక్చువల్‌గా. కేకే3 అనే వ్యక్తికి గ్రూప్‌లో మెంబర్స్‌ని యాడ్ చేయొచ్చా లేదా చూద్దాం. యాడింగ్ ద మెంబర్స్ అంటే రిమూవింగ్ ద మెంబర్స్ చెక్ చేద్దాం. ఎవరికి? కేకే3కి. ఏది? గ్రూప్ 1లో. ఎలా చెక్ చేయాలది? అప్పుడు కేకే3గా నేను లాగిన్ అవుతున్నా. ఓపెన్. సో, ఎక్కడ? కేకే3. యెస్. కేకే3 ప్రెస్ ఎంటర్ బటన్. 1, 2, 3 పాస్వర్డ్. సో, నేను కేకే3గా లాగిన్ అయ్యాను సక్సెస్‌ఫుల్‌గా. నౌ ఐ యామ్ కేకే3. క్లియర్. CLER క్లియర్. సో, నౌ ఐ యామ్ ఏ కేకే3. కేకే3 నేను పొరపాటులో గ్రూప్‌లో మెంబర్స్‌ని యాడ్ చేయాలని ట్రై చేశాను. అప్పుడేంది? gpaswd -a సపోజ్. మెంబర్ లేడు కదా ఇప్పుడు. ఒకడిని తయారు చేయండి మీరే. రూట్ యూజర్‌లోకెళ్ళి ఒక వ్యక్తిని మీరే తయారు చేయండి. ఇది రూట్ యూజర్ కదా! ఈడు. రూట్ యూజర్‌లోకెళ్ళి మీరు ఒక వ్యక్తిని తయారు చేయండి. యూజర్ యాడ్ కేకే4. ఆ యూజర్ ఉన్నాడు. వాడిని ఇప్పుడు ఈడ యాడ్ చేద్దాం. కేకే3 తోటి యాడ్ చేపిస్తున్నానన్నమాట. దేంట్లోకి? గ్రూప్‌లోకి. ఇప్పుడు కేకే3, కేకే4, గ్రూప్ 1 అదన్నమాట విషయం. అంటే కేకే3 అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే. ఆ వ్యక్తి గ్రూప్‌లో ఒక సభ్యుడిని యాడ్ చేస్తున్నాడు. కేకే4 అనే వ్యక్తిని యాడ్ చేస్తున్నాడు. మరి కేకే3కి అలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయా అనేది ఇప్పుడు చెక్ చేస్తున్నాం. మనం అంతా ఏం చేయట్లా. అసలు గ్రూప్‌లోకి ఒక మెంబర్‌ని యాడ్ చేసుకునే సౌకర్యం కేకే3కి ఉందా? లేదా? అని చెక్ చేస్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? పర్మిషన్ డినైడ్. వై? బాబు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ యూ ఆర్ నాట్ ఏ గ్రూప్ అడ్మిన్. You don't have a permission to add any members into this group 1. Why? Because you are not an admin. You are a normal person. నువ్వు అడ్మిన్ అయితే చేయగలవు. సో, కేకే3 అడ్మిన్ కాదు కాబట్టి చేయలేకపోయావు. అదే కేకే1 అయితే ఖచ్చితంగా యాడ్ చేయగలవు. సో, గో టు కేకే1 టెర్మినల్. ఇది కేకే1 టెర్మినల్. ఇప్పుడు ఒక వ్యక్తిని యాడ్ చేయండి మీరు ఈజీగా యాడ్ అవుతారు. gpaswd -a కేకే4 గ్రూప్ 1. కేకే4 గ్రూప్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? యాడింగ్ యూజర్స్ టు కేకే అయిపోయింది. అదే ఎందుకు అట్లాగా? కేకే1 అనే వ్యక్తి ఈ గ్రూప్ 1కి అడ్మిన్ కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాడు. అట్లా. సో, కేకే1 అనే వ్యక్తి అడ్మిన్ గదా! ఈ మెంబర్స్‌ని డిలీట్ చేయొచ్చా? చెయ్యి. నో ప్రాబ్లమ్. యూజర్స్‌ని యాడ్ చేయటం, యూజర్స్‌ని డిలీట్ చేయటం ఇదే పని. ఎవరికి? కేకే1కి. చేయొచ్చా? ఎట్లా? అంటే యూజర్స్‌ని డిలీట్ చేయాలంటే ఏంది? కమాండ్ తెలుసు మనకి. ఎట్లాగా? ఇది. యూజర్స్‌ని డిలీట్ చేయాలంటే gpaswd -d కేకే1 సంథింగ్ అని చేస్తే చాలు. ఇక్కడ రాశాను ఎక్కడో సంథింగ్. సరే. ఇదిగో ఇక్కడ ఏం రాయాలి? gpaswd ఓకే. gpaswd ఓకే. తర్వాత ఏంది? -d ఓకే. -d ఆ! gpaswd రాసేయండి. -d రాసేయండి. ఓకే. రాసిన తర్వాత ఏంది? ఏ మెంబర్‌ని డిలీట్ కేకే1 సారీ కేకే4 అనుకోండి. నంబర్‌ని డిలీట్ చేస్తా. ఎక్కడి నుంచి? గ్రూప్ 1 నుంచి. ఎందుకు డిలీట్ చేయగలుగుతున్నావు నువ్వు? కేకే1 4ని ఎలా డిలీట్ చేయగలవు?
అసలు నువ్వెవరివి, నేను గ్రూప్ అడ్మిన్ అట్లా అనమాట. అంటే గ్రూప్ అడ్మిన్ క్యాన్ డిలీట్ ఎనీ యూజర్, ఎనీ మెంబర్. అదే గ్రూప్ అడ్మిన్ కెన్ డిలీట్ గ్రూప్ అడ్మిన్. ఎస్ ఎస్ ఇక్కడ గ్రూప్ అడ్మిన్ ఎవడు? KK1. KK1 అనే వ్యక్తి ఎవరినైనా డిలీట్ చేయొచ్చు. ఎట్లాగా? ఇదే GPOSWD ఉపయోగించి GPOSWD -D KK1 అర్థమైందా? తర్వాత గ్రూప్ 1. సరే, డిలీట్ చేద్దాం. ఓకే, సో KK1 ఇతను గ్రూప్ అడ్మిన్. గ్రూప్ అడ్మిన్ అనే వ్యక్తి CLER క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి గ్రూప్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారో చూసుకోవాలంటే get గ్రూప్. యాక్చువల్గా get గ్రూప్ కని వెళ్ళామనుకో ఏమైంది, ఇది గ్రూప్ 1 లో మనకి గ్రూప్ 1 లో సభ్యులు ఎంతమంది ఉన్నారో అని చెక్ చేసుకుంటే వీళ్ళు ఉన్నారు. గ్రూప్ 1 లో KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, KK3 ఉన్నాడు, KK4 ఉన్నాడు. యాక్చువల్ ఇప్పుడు నేను KK4 ని డిలీట్ చేయాలా? ఐ వాంట్ టు డిలీట్ ద KK4 నౌ. అప్పుడు నేనేం చేస్తాను? గ్రూప్ GPOSWD -D KK4 గ్రూప్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇక్కడ మీకు మెసేజ్ రిమూవింగ్ యూజర్ KK4 ఫ్రమ్ గ్రూప్ 1. గ్రూప్ 1 నుంచి డిలీట్ చేశాను. మీరు కూడా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ సేమ్ get గ్రూప్. అప్పుడు గ్రూప్ అనే దాంట్లోకి వెళ్తే KK1 KK2 KK3. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే, సార్కి గ్రూప్ అంటారు. ఏంది ఆ గ్రూపు అంటే, నేనేమంటానంటే, మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ యాడ్ అనే కమాండ్ రాసి గ్రూప్ యాడ్ కమాండ్ రాసి గ్రూప్ 1 అని ఎప్పుడైనా టైప్ చేస్తారనుకో, అప్పుడు ఏమైంది? ఒక కొత్త గ్రూప్ తయారైంది. ఏ న్యూ గ్రూప్ విల్ బి క్రియేటెడ్. దాని పేరు ఏంది? గ్రూప్ 1. ఓకే, మళ్ళీ గ్రూప్ యాడ్ అని రాసి గ్రూప్ 2 అని రాశారు. ఎస్, అగైన్ మళ్ళీ ఏం జరిగిద్ది? ఏ న్యూ గ్రూప్ విల్ బి క్రియేటెడ్. ద గ్రూప్ నేమ్ ఇస్ వాట్? గ్రూప్ 2. అంటే ఇలాగా 1, 2, 3 ఎన్నిసార్లు చేసినా గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా గ్రూప్స్ వస్తాయి కదా, అవునా? ఈ గ్రూప్ 1 ఇన్ఫర్మేషన్, గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్ టోటల్ గా ఒక ఫైల్లో ఉంటుంది. అదే గ్రూప్ ఫైల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. గ్రూప్ వాడతాడు. ఏంది అసలు? ఏంది గ్రూప్? ఇది గ్రూప్ అంటే లైనెక్స్ అలా పెట్టింది దాని పేరు ఫైల్. గ్రూప్ అనేది ఏంది? ఒక ఫైల్ యాక్చువల్ గా. అది ఎక్కడ ఉంటుంది? ETCలో ఉంటుంది. అది ETC ఎక్కడ? స్లాష్ లో ఉంటుంది. /etc గ్రూప్. గ్రూప్ అనేది ఏంది? ఒక ఫైల్ నేమ్ యాక్చువల్ గా. ఆ ఫైల్లో ఏముంటది? ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. గ్రూప్ 1 అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది, గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. లేదు, ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఫైల్లో. దాని పేరే గ్రూప్ అనే ఫైల్. సో దీన్ని గ్రూప్ అనే ఫైల్ ఓపెన్ చేయడానికి మనం 2 విధాలుగా టెయిల్ కమాండ్ రాసి ETC రాసి గ్రూప్ అని రాయొచ్చు. ఓకే, లేదు ఇది నాకు వద్దు, నాకు వల్ల వర్కౌట్ అవ్వదంటే అప్పుడు ఇది రాయి, get గ్రూప్ అని రాయి. అప్పుడు నీకు అర్థం. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్తున్నా. అంటే నేను సహజంగా గ్రూప్ 1 అనేది కొత్త గ్రూప్ తయారు చేశా. ఏం గ్రూప్ 1 అని ఇవ్వాలా, వేరేది ఇవ్వకూడదు? ఇచ్చుకో. స్టాండర్డ్ని బట్టి నీ నేమింగ్ కన్వెన్షన్ అక్కడ ఏమి ఇచ్చారో అదే ఇచ్చుకోవాలి. అది గ్రూప్ ఫైల్ అంటే. సో అంటే అట్లాగా మనం ఇది గ్రూప్ ఫైల్లో కొంత మెంబర్స్ని యాడ్ చేసినా కూడా ఆ మెంబర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారు. ఆ మెంబర్స్ని యాడ్ చేసినా కూడా ఆ మెంబర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారు. ఈ గ్రూప్ లో సపోజ్ ఇదిగో నువ్వు చెప్పాను కదా,
గ్రూప్ 1 రాసావు. ఓకే. తయారు చేసావు గ్రూప్ 1. ఓకే. గ్రూప్ 2 కూడా తయారు చేసావు. ఓకే. 2 గ్రూపులు తయారు చేసావు. ఓకే. 2 గ్రూపులు తయారు చేసావు. అయితే నువ్వేం చేసావంటే సింపుల్‌గా కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే. కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే. కేకే1 అనే వ్యక్తిని ఆ! గ్రూప్ 1లోకి యాడ్ చేసావు. యాడింగ్ ఇంటూ గ్రూప్ 1. ఓకే. కేకే1 అనే వ్యక్తిని గ్రూప్ 2లోకి కూడా యాడ్ చేసావు. యాడింగ్. గ్రూప్ 1లోకి యాడ్ చేసావు. గ్రూప్ 2లోకి యాడ్ చేసావు. ఒక 1 మంత్ తర్వాత అసలు ఈ కేకే1 వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో నీకే తెలుసుకోవాలి. కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. అప్పుడు కేకే1 ఏ గ్రూప్‌లో ఉన్నాడో తెలుసుకోవటానికి అప్పుడు ఒక కమాండ్ ఉంది. దాని పేరు ఐడీ కమాండ్. ఐడీ రాసి దాని పక్కనే కేకే1 అనే యూజర్ నేమ్ రాస్తే అసలు కేకే1 అనే వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో నీకు ఇట్లే తెలిసిపోద్ది. ఇట్లా అన్నమాట. అవసరమైతే గ్రూప్ 2 తయారు చేయండి. కేకే1 అనే వ్యక్తిని గ్రూప్ 2లోకి కూడా అటాచ్ చేయండి. కావాలంటే గ్రూప్ 2లో కూడా అటాచ్ చెయ్యి ఇప్పుడే. ఏంటి? గ్రూప్ 2 తయారు చెయ్యి. ఆ గ్రూప్ 2లో కేకే1 అటాచ్ చెయ్యి. తర్వాత ఐడీ కమాండ్ కొట్టు. వాడు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో డిస్‌ప్లే అయిద్ది. సో, అదెట్లా తయారు చేయాలా? గో టు రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్‌లోకెళ్ళి మనం ఏం చేస్తాం? క్రియేట్ వన్ మోర్ గ్రూప్ యాడ్ గ్రూప్ 2. గ్రూప్ 2 అనేది కొత్త గ్రూప్ తయారు చేసాం. ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ 2 తయారయింది. ఆ గ్రూప్ 2లో జీపాస్‌డబ్ల్యూడీ సహాయంతో -a రాసి కేకే1ని గ్రూప్ 2లోకి కూడా యాడ్ చేశాం. కేకే1ని గ్రూప్ 2లోకి కూడా యాడ్ చేశాం. చూసారా? ప్రెస్ ఎంటర్ బటన్. సో, యాడింగ్ యూజర్ కేకే1 టు గ్రూప్ 2 ఆల్సో. ఓకే. సరే బాగుంది. ఇప్పుడు నేను గెట్ ఈఎన్‌టి గ్రూప్ అనే ఫైల్‌లోకెళ్తే ఏం కనపడుద్దో చూడండి. చూసారా? గెట్ ఈఎన్‌టి గ్రూప్ అని నేను టైప్ చేస్తే ఇదిగో బాబు గ్రూప్ 1 డీటెయిల్స్ ఇదమ్మా. దీంట్లో యూజర్స్ కేకే1, కేకే2, కేకే3 అమ్మా. ఓకే. గ్రూప్ 2 డీటెయిల్స్ ఇదమ్మా. దీంట్లో యూజర్ ఎవడు? కేకే1 ఒక్కడే ఉన్నాడమ్మా. అంటే కేకే1 అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని తెలియజేస్తుంది. ఇది ప్లస్ ఇది అని. అయితే ఇదేందిది? ఫైల్ పేరేంది? గ్రూప్ అనే ఫైల్ యాక్చువల్. నాకు ఇదంతా చూడాలంటే ఇసుగ్గా ఉంది. అంటే అందరు యూజర్స్ నాకు అవసరం లేదుగా. నాకు కావాల్సింది ఒకటే ఒక యూజర్. వాడు ఏ గ్రూప్‌లో ఉన్నాడో తెలుసుకోవాల. అంటే అప్పుడు ఐడీ కేకే1 రాస్తే చాలు. అప్పుడు కేకే1 యూజర్ ఏ గ్రూప్‌లో ఉన్నాడో తెలిసిపోద్ది. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇది స్టోరీ. ఇది. ఏ గ్రూప్‌లో ఉన్న అతను అసలు యూజర్ ఐడీ ఏంది అతనికి? 1001. యూజర్ నేమ్ ఏంది అతనికి? కేకే1. అతని ప్రైమరీ గ్రూప్ ఐడీ ఏంది? 1001. అతని ప్రైమరీ గ్రూప్ నేమ్ ఏంది? కేకే1. ఇదంతా ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్. ఇదంతా యూజర్ డీటెయిల్స్. సరే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది గ్రూప్స్. అసలు ఈడు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు? అంటే బై డిఫాల్ట్ ఈ గ్రూప్‌లో అయితే కన్ఫర్మ్‌గా ఉంటాడు. ఇదే గ్రూపు? డిఫాల్ట్ గ్రూప్. ప్రైమరీ గ్రూప్. ఖచ్చితంగా దీంట్లో ఉంటాడు. ఓకే. ఇది గాక ఇంకెన్ని గ్రూపుల్లో ఉన్నాడు? ఇదిగో. గ్రూప్ 1లో గూడా ఉన్నాడు అతను. ఇదిగో గ్రూప్ 1లో గూడా ఉన్నాడు. 100 ఏంది? గ్రూప్ ఐడీ. గ్రూప్ 1లో గూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకే గ్రూపుల్లో ఉన్నాడు అని చూస్తే యెస్ ఫ్రెండ్స్. ఇదిగో గ్రూప్ 2లో గూడా ఉన్నాడు. ఇక్కడి నుంచి గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి. ఏ గ్రూప్‌లో ఉన్నాడనేది చెప్తది ఇక్కడి నుంచి. ఇదిగో ప్రైమరీ గ్రూప్‌లో ఉన్నాడు. ఇదిగో సెకండరీ గ్రూప్ 1లో ఉన్నాడు. ఇదిగో సెకండరీ గ్రూప్ మరొకటి గ్రూప్ 2 ఉంటే దాంట్లో గూడా ఈడే ఉన్నాడని అర్థం. ఎవరు? కేకే1 ఉన్నాడు. ఎలా తెలుస్తుంది? ఐడీ అని రాసి ఏదైనా ఒక యూజర్ నేమ్ రాస్తే చాలు. ఇప్పుడు కేకే2 రాద్దామా? రాయి. వాడు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో చెప్పిద్ది. ఎలాగా? ఏం లేదు. ఐడీ రాసి క్లియర్ చేయండి ఫస్ట్ స్క్రీన్. క్లియర్ ఐడీ కేకే2 ప్రెస్ ఎంటర్ బటన్. ఇంతే. అంటే వాడు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో చెప్పిద్ది. ఫస్ట్ ఏం చెప్పిద్ది? అసలు వాడెవడు? కేకే2. వాడి యూజర్ నేమ్ కేకే2. ఓకే. వాడి యూజర్ ఐడీ ఎంత? 1002. ఓకే. యూజర్ డీటెయిల్స్. అసలు వాడి ప్రైమరీ గ్రూప్ ఏంది? లైనక్స్ ఇచ్చిన గ్రూప్ ఏంది? దాని లైనక్స్ ఇచ్చిన గ్రూప్ ఐడీ ఏంది అంటే ఇది లైనక్స్ ఇచ్చిన గ్రూప్ పేరు కేకే2. దిస్ ఈస్ ఎ గ్రూప్.
గివెన్ బై లైనెక్స్. దీన్నే మనం ఏమంటామంటే ప్రైమరీ గ్రూప్ అంటాం. ప్రైమరీ గ్రూప్, ప్రైవేట్ గ్రూప్, పర్సనల్ గ్రూప్ ఏదైనా. ఇదేంది ఇది ఐడి, గ్రూప్ ఐడి. ఇంతవరకు స్టోరీ ముగిసింది, అయిపోయింది. నెక్స్ట్ నుంచి గ్రూప్స్ అన్నమాట. గ్రూప్స్. ఈ గ్రూప్స్ లో ఫస్ట్ స్టార్టింగే ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషనే ఉంటది. ఇది ప్రైమరీ గ్రూప్ ఇన్ఫోనే. ఇదేమో ప్రైమరీ గ్రూప్ ఐడి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ గ్రూప్. ఇది గ్రూప్ 1 లో ఉన్నాడు, దాని ఐడి ఇది అని చెప్తాం. సెకండరీ గ్రూప్. అట్లా ఈ ఐడి వల్ల అంత ఉపయోగం అన్నమాట. చూసారా ఎంత నీట్ గా ఉంది ఐడి. ఐడి లేకుందనుకో అప్పుడు మనం ఏం చేయాలా? గెట్ ఏంటి గ్రూప్ లోకి వెళ్ళాలా. అంటే ఎట్లా? ఇది ఇట్లా గెట్ ఏంటి గ్రూప్ లోకి వెళ్ళాలా. అప్పుడు వెళ్తే మొత్తం మనకు అర్థం కాదు. ఏం అర్థం అవుతుంది? ఇది గందరగోళంగా ఉంది, రిస్క్ ఉంది. అందుకోసం నేను అంటే ఏంది, ఇక్కడేమో గ్రూప్ 1 ఒకటి కనపడుతుంది, అక్కడ కనపడ్డ ఎంట్రీలో KK1 ఉన్నాడు. గ్రూప్ 2 ఒకటి కనపడుతుంది, అక్కడ కనపడ్డ ఎంట్రీలో KKH1 ఉన్నాడు. ఇక పైన కింద ఎక్కడ అక్కడ దాదాపు రియల్ టైంలో 2000 లైన్స్ ఉంటాయి. 2000 లైన్స్ లో నువ్వు కనుక్కోవటం కష్టం. అందుకని చెప్పేసి కనుక్కోవడం కష్టం కాబట్టి అప్పుడు నువ్వు సింపుల్ గా నువ్వు ఏదైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఐడి KK1, ఐడి KK2, ఆ యూజర్ ఇన్ని గ్రూపుల్లో ఉన్నాడు, వాడి యూజర్ పేరు ఇది, వాడి యూజర్ ఐడి ఇది, వాడి గ్రూప్ పేరు ఇది, వాడి గ్రూప్ ఐడి ఇది. ఇదేంది? ఇది ప్రైమరీ గ్రూప్. ఓహో. ఆ తర్వాత గ్రూప్స్ స్టార్ట్ అయింది. గ్రూప్స్ లో ఫస్ట్ గ్రూప్ ఏంది, దాని పేరు కూడా డిస్ప్లే చేస్తుంది. సెకండ్ గ్రూప్ ఏంది, గ్రూప్ 1 అనేది సెకండరీ గ్రూప్. యాక్చువల్లీ దిస్ వాస్ క్రియేటెడ్ బై. సో ఈ విధంగా ఐడి కమాండ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏమైనా సబ్జెక్టు? అర్థమవుతుందండి. ఓకే, అర్థమవుతుంది. చూడండి జాగ్రత్తగా, మంచి సబ్జెక్టు. స్టార్ట్ చేద్దాం, 6:30కి స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. కొంచెం అలర్ట్ గా ఉండండి. టైం అయితే మీకు కుదరదు. అంటే టైం ఎందుకు కుదరదంటే మనకి వర్క్ చేసే వాళ్ళకి టైం అనేది దగ్గర చెప్పాలని కుదరదు. మనం మనుషులం కదా, యంత్రాలం అయితే కుదిరిద్ది. యంత్రాలు అయితే ఈజీ కుదిరింది. మనం మనుషులం కాబట్టి ఎఫెక్షన్స్ ఉంటాయి, హ్యూమన్ క్వాలిటీస్ అన్ని మెయింటైన్ చేయాలి మనం. టైం కుదరదు. బట్ ఎనీవే యూ మస్ట్ సాక్రిఫైస్ సంథింగ్, అదర్వైజ్ యూ కెనాట్ లెర్న్ ఎనీ కోర్స్. తప్పదు. ఐటీ ఇండస్ట్రీలోకి వస్తున్నామంటే మనం నిలబడేదాకా కోర్సులు చేస్తూనే ఉండాలి. అయితే గతంలోనే మీరు నాన్ కోడింగ్ సైడ్, సర్వర్ సైడ్ మీద కోర్సులు నేర్చుకుంటే ఇంత పని ఉండదు. కోడింగ్ సైడు ఇంకొంచెం ఏదో వేరే సైడ్ చిన్న టూల్స్ నేర్చుకుంటే మాత్రం తప్పకుండా లైఫ్ లాంగ్ కష్టపడాల్సిందే. సర్వర్ సైడ్ నేర్చుకున్న వ్యక్తులు ఇక అసలు ఏమీ ఉండదు. వాళ్ళు ఆ సైడే పని చేస్తారంటే ఇక వాళ్ళకి హడిల్స్ ఉండవు. వాళ్ళు కొత్తగా నేర్చుకునేది కూడా ఏముండదు, రొటీన్ వర్క్ అట్లాగా. సరే, ఎనీవే మీరు ఈ లైన్ లోకి వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా కొంచెం స్టెప్ వేయండి. అంటే ఏ రోజుకి ఆ రోజు చెప్పినట్టు ట్రై చేస్తే ఎక్సలెంట్ గా అర్థమైంది. ఒక 1 వీక్ 10 డేస్ కానీ ల్యాబ్ కానీ మానేసి మళ్ళీ క్లాసులు విన్నారంటే అర్థం కాదు. అంటే అర్థం అవుతుంది నేను చెప్పే స్టైల్లో, కానీ మీకేంటంటే ఉపయోగం ఉండదు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు అట్లా. ఓకేనా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. Yes, friends. Okay, friends. Thank you.